హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ వ్లాగ్స్. ఇవాళ మనం ఓట్స్తో రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పాతకాలంలో మన పెద్దవాళ్ళు అన్నంతో చేసేవాళ్ళు కదా, ఇప్పుడు రైస్ అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి అందరూ నేను ఇలా ట్రై చేద్దాం అనుకుని ఓట్స్తో ట్రై చేస్తున్నాను. ఓట్స్ నేను ఈ కప్పుతో తీసుకున్నాను. సో రాగి పిండి కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను. ఓట్స్ నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టాను, ఎందుకంటే దాంట్లో కొంచెం గ్యాస్ ప్రాబ్లం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను కొంచెం ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను ఓట్స్. ఒక గ్లాస్ కప్పుకి 2 గ్లాసులు నీళ్లు ఓట్స్ పోసి బాగా బాగా ఉడుకుతున్నప్పుడు ఇది పోసుకోవాలన్నమాట. ఇది అందులోకి బాగా కలిపేసుకుందాం మనం. బాగా ఇది ఓట్స్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ డైల్యూట్ అయిపోయిన రాగి పౌడర్ని వాటర్లో కలిపేసుకున్నాం కదా, ఇది దీంట్లో పోసేసుకుందాం మొత్తం. ఈ రాగి పిండిలో కాల్షియం ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. అట్లానే అట్ ద సేమ్ టైం రైస్తో కాకుండా ఓట్స్తో అయితే బెటర్. షుగర్ లెవెల్స్ అవి పెరగకుండా ఉంటుంది, హాయిగా కొంచెం సేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది, వెంటనే ఏమి తినాలి అనిపించకుండా ఉంటుంది. ఇది ఇట్లా బాగా దగ్గరికి పడిపోయేటప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి చాలామంది తింటే లావవుతారు అనుకుంటారు, కానీ ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మోతాదులో బాడీకి కంపల్సరీగా ఇవ్వాలి. బండిలో పెట్రోల్ లేకపోతే ఎట్లానో అవయవాలకి కామన్గా కొంచెం లిక్విడ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇది ఉడికిపోయింది. ఇది ఎగ్ పులుసుతో కానీ, నాన్ వెజ్ కర్రీస్తో కానీ, గోంగూర పులుసుతో కానీ, ఏ కర్రీతో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు రాగి పౌడర్. నేను ఓట్స్కి 3 నీళ్లు పోసుకున్నాను, మీకు 2 పోసుకున్నా సరిపోతుంది. ఒకసారి చూడండి.